చూసుకుని మరొక కొన్ని ఇలాగే హోటల్ బళ్ళు పెట్టి అక్కడ మనుషులను పెట్టి మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది కదా. నువ్వు కొన్ని చూసుకుంటే నేను మరికొన్ని చూసుకుంటాను. ఇంకా ఇలా మనం ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ చేసుకుంటూ ఉంటే మనకు లాభం వస్తుంది కదా. ఎక్కువ బ్రాంచెస్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది కదా అనగాని అవన్నీ పెట్టడానికి మన దగ్గర డబ్బులు ఉండాలి కదా కార్తీక్ బాబు అని చెప్పనేసరికి నాకు మేనేజర్ తెలుసు, నా దగ్గర షూరిటీగా ఏమీ పెట్టడానికి లేకపోయినా పర్సనల్ లోన్ ఏదైనా ఇస్తారేమో అని నేను కనుక్కుంటాను అని చెప్పనేసరికి సరేనని, మీ ఇష్టం కార్తీక్ బాబు అనగాని సరేనని కార్తీక్ కాస్త పర్సనల్ లోన్ కావాలని అడిగేసరికి ఎందుకు అనగాని ఇలా హోటల్ పెట్టుకుంటాము, మాకు పలానా చోట 3 హోటల్స్ ఉన్నాయి, ఇంకా పెట్టాలనుకుంటున్నాము అనగాని చిన్న బళ్ళను చూసి ఎలా ఇవ్వగలము అనేసరికి ఒక్కసారి మీరు మా బండి దగ్గరికి వచ్చి చూడండి, అవి చిన్న బళ్ళులా ఉంటాయో లేక చిన్న హోటల్ అయినా ఎంత అభివృద్ధి చెంది ఉంటాయో మీకే తెలుస్తుంది కదా అని చెప్పి కార్తీక్ అనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే బ్యాంక్ మేనేజరు అందులో పనిచేసే ఒక ఎంప్లాయీ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి చూసేసరికి హోటల్ నిండా జనం ఉంటారు. 3 హోటల్స్ చూస్తారు, 3 హోటల్స్ నిండా అలాగే ఉంటారు. వీళ్ళ బిజినెస్ చిన్నదైనా కానీ చాలా బాగా వర్కౌట్ అయింది, వీళ్ళకి మనం లోన్ ఇవ్వచ్చు అని చెప్పి ఇంకా పర్సనల్గా ఒక 3 లక్షల రూపాయలు కార్తీక్ అయితే లోన్కి వాళ్ళు శాంక్షన్ చేస్తారు. ఇంకా అలా శాంక్షన్ చేసిన తర్వాత 3 లక్షల రూపాయలు లోన్ వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటివే మరొక 6 చోట్ల 6 బళ్ళు పెట్టి మొత్తం సుమారుగా మొత్తానికైతే ఒక 10 బళ్ళు దాకా, అంటే సిటీలో అక్కడక్కడ ఒక హెడ్ చెఫ్ని పెట్టి వాళ్ళ దగ్గర చూసుకోవడం, అక్కడ సప్లై చేయడానికి ఒకరు, ఆ ప్లేట్లు అవి తీయడానికి మరొకరు, క్లీనింగ్కి అలాగా ఒక 3 మనుషులను పెట్టి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక్కడికి ఏం కావాలి ఏంటి అని అన్నీ కూడా కార్తీక్ వెళ్ళి చూసుకుంటారు. అందరినీ నమ్మకైన వాళ్ళనే చూసుకుంటాడు. జోష్నా రెస్టారెంట్లో పని మానేసిన వాళ్ళు అందరూ కూడా కార్తీక్ చిన్న వ్యాపారమైనా సరే అందులో కొంచెం కష్టపైనా సంతృప్తిగా ఉంటుందని అందరూ కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం, అలాగే 10 బళ్ళకి 10 చోట్ల అలా చేస్తూ ఉంటారు. అన్ని పెట్టుబడులు అన్నీ పోగా ప్రతి బండికి కూడా 5,000 మిగులుతూ ఉంటాయి. అంటే రోజుకొచ్చేసి 50,000 రూపాయల దాకా మిగిలేసరికి పెద్ద రెస్టారెంట్లు పెట్టి మెయింటైన్ చేయడం కంటే ఇలా చిన్నవి పెట్టి మెయింటైన్ చేయడం బాగుంది దీప అని చెప్పనేసరికి, కానీ మీ తెలివితేటలు ఎలా ఉపయోగపడతాయని అస్సలు అనుకోలేదు కార్తీక్ బాబు అంటూ దీప అనేసరికి ఏది ఎలా ఉంటే ఏముంది, నీ తెలివితేటల ముందు నా తెలివితేటలు ఏమాత్రము అనుకుంటూ ఇంకా కార్తీక్ అయితే సరుకులు తీసుకురావడం కోసం, అంటే సరుకులు చెప్పడం కోసం షాప్కి వెళ్తూ ఉండగా ఈ విషయాలన్నీ తెలుసుకున్న జోష్న కాస్త కార్తీక్ని అడ్డగిస్తుంది. ఏంటి బావా అసలు నీ 5 స్టార్ తెలివితేటలు ఎక్కడా, చిన్న కాకా హోటల్ పెట్టి ఇలా మెయింటైన్ చేస్తున్నావా అనగానే, నేను నా తెలివితేటలతో ఇలాంటి చిన్న హోటళ్ళు పెట్టి మెయింటైన్ చేస్తున్నానని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. నా తెలివితేటల ముందు దీప తెలివితేటలు చాలా ఎక్కువనే చెప్పాలి. నై 5 స్టార్ రేంజ్లో ఉంటే దీప తెలివితేటలు 5 స్టార్కి మించి ఉన్నాయి. 10 బ్రాంచులు పెట్టి అక్కడక్కడ నెలొచ్చేసరికి 50,000 రూపాయలు లాభం తీస్తున్నాం. తక్కువ పెట్టుబడితో మేము ఎక్కువ లాభాలు తీసుకుంటున్నాం. ఒక్కచోట రెస్టారెంట్ పెట్టి ఏమీ లాభాలు లేకపోయినా ఇంకా అక్కడికక్కడ తగ్గించినా కానీ దీప తెలివితేటలు ఎంత చక్కగా ఉన్నాయి చూసావు కదా అని చెప్పనేసరికి, చాలా బాగుంది బావా, నీ భార్యను పొగడడంలో నువ్వే ముందుంటావు, మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా కానీ నీ భార్యను పొగుడుతూ వెనకేసుకురావడం నీకు బాగా అలవాటు అంటూ ఇంకా జోష్న అనేసరికి, ఏంటి నా భార్యను నేను పొగుడుతుంటే నీకు జలసీగా ఉందా ఏంటి అని చెప్పాను. కానీ నేను జలసీగా ఫీల్ అవుతున్నాను అనేది పక్కన పెట్టు బావా, మొత్తానికైతే నీ భార్యను పొగుడుతూ ఉన్నావు కదా అని చెప్పనేసరికి, నా భార్య తెలివితేటలు గొప్పవి కాబట్టే పొగుడుతున్నాను, నా భార్య తెలివైంది కాబట్టే పొగుడుతున్నాను, లేదంటే ఇంత తెలివితేటలుగా అక్కడ బ్రాంచులు పెట్టి అన్నీ చూసుకుంటూ ఏ ఒక్క దాంట్లో కూడా ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా రన్ అవుతూ తను లాభపడుతూ మరొక 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ దీపే ఒక చిన్న సైజు వ్యాపారాన్ని మొదలుపెట్టిందని చెప్పాలి. ఈ రోజున మా చేతి కింద పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటున్నారు,
తిండి లేని వాళ్ళకు కూడా ఈరోజు దీప వల్ల తిండి దొరుకుతుంది. అలాంటి దీప తెలివితేటలు తక్కువని ఎందుకు చెప్పాలి? దీప చాలా తెలివైంది, నీకన్నా కూడా తెలివైంది. నీలా 50 సంవత్సరాలకి మనుషులను తీసేయడం, వాళ్ళు అవసరం లేదని పీకి పాడేయడం లాంటివి దీప ఎప్పటికీ చేయదు. నువ్వైతే ఎదుటి వాళ్ళ మీద పంతంతో చేస్తూ ఉంటావు. దీప ఎప్పటికీ అలాంటి ఎదుటి వాళ్ళ మీద పంతంతో చేయదు. ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలని, వాళ్ళల్లో మనము కూడా ఉండాలన్న ఉద్దేశం దీపది. అది దీప గొప్పతనం అంటూ కార్తీక్ చెప్పేసరికి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. జోష్న షాక్ అవుతుంది. ఏంటి బావా, ఎప్పుడు దీప 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 అంటూ దీప భజన చెయ్యడమేనా నీ పని? వేరే పనే లేదా ఏంటి? నా భార్యని నేను పొగుడుతుంటే నీకేంటి బాధ? నువ్వు నీ పని చూసుకో. దీప చక్కగా తెలివితేటలుగా ఉపయోగించి మంచి ప్లాన్ వేసి ఇప్పుడు ఇలా వర్కౌట్ చేస్తుంది అంటూ ఇంకా కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూస్తా బావా, ఎలా చేస్తావో చూస్తా. అయినా నువ్వు ఎన్ని ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ పెట్టినా ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవాలంటే రెస్టారెంట్ మాత్రమే పెట్టాలి. అది ఎలా పెట్టి అభివృద్ధి చెందుతావో, నువ్వు సక్సెస్ ఎలా సాధిస్తావో అది నేను చూస్తాను అంటూ జోష్న అనుకుంటూ ఉంటుంది. మరి కార్తీక్ జోష్న చెప్పినట్టుగా రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎలా గెలుస్తాడు? చిన్న చిన్న హోటళ్ళు పెట్టినంత మాత్రాన కార్తీక్ ఏమీ డెవలప్ కాలేడు కదా. మరి ఇదంతా రెస్టారెంట్కి ఎప్పుడు పునాదిని లేపుతాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.